సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షేనా, పోలీస్ స్టేషన్లో చికాకులు, కోర్టులో ఏళ్ల తరబడి నిరీక్షణ. వాజీబే కదా. నా పైన 2 కేసులు, 2 SC ST కేసులు పెట్టిండు ఆయన. నా పైన ఒకటి బైండ్ ఓవర్ కేసు పెట్టిండు. నా కారు 10 నెలలు అవుతుంది, కొత్త కారు. నా కారు చేసే పాపం ఏంద్రా అంటే, రాజ్యం తలుచుకుంటే, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవ అన్నట్టు ఉన్నది ఇప్పుడు సామాన్యుల పరిస్థితి, జర్నలిస్టుల పరిస్థితి. చూద్దాం ఎంత దూరం పోతుంది. దేక్లింగే అంటే దేక్లింగే అన్నాం. పోతే ఉంటే నికార్స్గా కొట్లాడతాం, పోతే మా అంటే ప్రాణం పోతుంది. అంతకుమించి పోయేదేమున్నదే. ఎప్పటికైనా చచ్చిపోయేటోళ్ళమే కదా. 1000 సంవత్సరాలు బతకడానికి రాలే కదా. పోలీస్ స్టేషన్లో ఒక్కడికైనా న్యాయం జరుగుతుందా? కోట్లలో తిప్పుడు తప్పేమన్నా న్యాయం జరుగుతుందా? వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టలే. సగం మంది న్యాయవాదులు అమ్ముడే పోతున్నారా. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే వాందికి మాట్లాడతాడు, ఇది ఉల్టా చేస్తుడు. సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షేనా, పోలీస్ స్టేషన్లో చికాకులు, కోర్టుల్లో ఏళ్ల తరబడి నిరీక్షణ. పోలీస్ అంటే భయం, కోర్టు అంటే వాయిదా. సామాన్యుడికి ఏది దిక్కు? సత్వర న్యాయం సామాన్యుడికి కలగానే మిగిలిపోతుందా? చట్టం ముందు అందరూ సమానమేనా? స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ బాధితుల పరుగులెందుకు? న్యాయం అమ్ముడు పోవాలా? వాయిదాల పర్వానికి ముగింపు ఎప్పుడు? స్టేషన్ మెట్లు ఎక్కనియని మధ్యవర్తుల హవా. సామాన్యుడి అర్ధనాదం వినేవారెవరు? సామాన్యుడి అర్ధనాదం వినేవారెవరు? పోలీసు స్టేషన్లో చిక్కులు, కోర్టుకు వెళ్తే వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు. ఎందుకు వాయిదాలు అంటే, మా దగ్గర జడ్జీలు లేరు. మరి జడ్జీలు ఎప్పుడు వస్తారంటే రారు. మరి పోలీస్ స్టేషన్లో ఇన్ని ఎక్కువ కేసులు ఎందుకు అవుతాయి అంటే, అక్రమ కేసులు 90% అవుతాయి. మేమేం చేయమన్నాం? అసలైన మీద కేసులు కావు. భారతదేశాన్ని దోచుకు తిన్న నీరవ్ మోడీ అటువంటి వాడు లండన్లో కులుకుతూ ఉంటాడు. విజయ్ మాల్యా అటువంటి వాడు లండన్లో కులుకుతూ ఉంటారు. వాళ్ళను తీసుకొచ్చే గట్స్ మన పాలకులకు లేదు. కానీ అతి సామాన్యమైన ఎవడైనా క్వశ్చన్ చేస్తే మాత్రం వాడి మీద అనేక రకాలుగా కుట్రలు, కుతంత్రాలు చేస్తే కేసులు పెడతా ఉన్నారు. ఒక్క కేసన్నా సక్రమైన కేసులు పెడుతున్నారా మీరు? ఒక సామాన్యుడి కష్టం వస్తే వెళ్ళేది పోలీస్ స్టేషన్కి, అక్కడ పరిష్కారం దొరకకపోతే ఆశ్రయించేది న్యాయస్థానాన్ని. కానీ ఈ రెండు నేడు సామాన్య పౌరుడికి అగ్ని పరీక్షలుగా మారాయి. రక్షణ కల్పించాల్సిన చోట తిరస్కారం, న్యాయం జరగాల్సిన చోట జాప్యం వెరసి సామాన్యుడి వ్యవస్థల మధ్య నలిగిపోతున్నాడు. ఎందుకు రాష్ట్రం అబ్బా అంటే, ఈ వార్త ఊరికనే రాయలేదబ్బా. ఒక భూమి పంచాయతీ తీసుకోండి, ఒక ల్యాండ్ పంచాయతీ తీసుకోండి. ల్యాండ్ పంచాయతీ తీసుకొని మీరు ఒక్కసారి పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళండి. కోర్టులో ఆ పిల్లేయండి. ఇప్పుడు మనకు ఇద్దరికి గెట్టు పంచాయతీ, బుట్ట పంచాయతీ, ఇది నా భూమి అని అనుకుంటున్నాను అనుకో. లేదంటే ఇద్దరు అన్నదమ్ములు కలిసి నాకు ఎక్కువ వస్తుంది, నీకు ఎక్కువ వస్తుంది అని ఒకటి ఈ భూమి పైన కోర్టుకు వెళ్ళిండు. ఒక అన్న కోర్టుకు వెళ్ళిండు, తమ్ముని విషయంలో కోర్టుకు వెళ్ళిండు. ఈ భూమి పంచాయతీ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఒక 10 సంవత్సరాలు వాయిదాలు ఉంటాయా? 10 years మినిమం 10 సంవత్సరాలు వాయిదాలు ఉంటాయి. వాయిదాల తర్వాత ఇక లాస్ట్కు ఎవడైతే అడ్వకేట్కి ఎక్కువ పైసలు ఇస్తాడో వాడికి భూమి చెందుతుంది. ఏడ జరుగుతుందే న్యాయం? ఎన్ని వాయిదాలు తిరగాల వాడు? ఎన్ని వాయిదాలు తిరగాలి? పోలీస్ స్టేషన్ల కేసులో అయితే ఆ భూములు ఆస్తులు అమ్ముకోవాలనా? ఇక పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాలంటేనే వణుకు. చట్టం ముందు అందరూ సమానమే అని బోర్డులు కనిపిస్తాయి, కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ఫిర్యాదు తీసుకోవడమే గగనం. బాధితుడు స్టేషన్కు వెళ్ళగానే ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు 1,00,000 ప్రశ్నలు వేస్తున్నారు. వెంటనే FIR నమోదు చేయకుండా చిన్న విషయం అని కొట్టి పారేయడం పరిపాటిగా మారింది. రేపురా మా సార్ లేరు అంటూ బాధితుడిని స్టేషన్ చుట్టూ తిప్పించడం వల్ల విసుగుపోయి కేసును వదిలేసుకునే పరిస్థితి వస్తుంది. మర్యాదగా మాట్లాడాల్సిన రక్షక భటులు గట్టిగా కేకలు వేయడం, కన్నెర్ర చేయడం వల్ల బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. నేరుగా బాధితులతో మాట్లాడకుండా రాజకీయ నాయకులు లేదా మధ్యవర్తుల జోక్యం పెరగడం వల్ల అసలైన వారికి
న్యాయం దక్కడం లేదు. డయల్ 100 ఆశల మీద నీళ్లు. కష్టం వస్తే కాపాడుతామని డయల్ 100కు ఫోన్ చేస్తే ఏమవుతుందో చెప్తాం. ఇప్పుడు మంచి రోజుకొక ఒక బ్యానర్ ఐటమ్ జబర్దస్త్ వార్తలు అందిస్తూ ఉన్నాం. అక్కడ కూడా మధ్యవర్తుల ప్రమేయమేనా? నేరాన్ని అరికట్టేందుకు సహకరిస్తే నేరాస్తులకే సమాచారం ఇచ్చి ప్రాణాలు తీస్తున్నారు. అవును, నేడు సామాన్య పౌరుల వ్యవస్థల మధ్య నలిగిపోతున్న తీరు ఇది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతుంటే న్యాయం కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగలేక సామాన్యుడు కుమిలిపోతున్నాడు. ఆపదలో ఉన్నప్పుడు తక్షణ సాయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన డయల్ 100 వ్యవస్థ కూడా క్షేత్రస్థాయిలో విఫలమవుతుంది. బాధితుడు ఫోన్ చేస్తే ఆ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లేలోపే మధ్యవర్తులు రంగంలోకి దిగుతున్నారు. బాధితుడిని స్టేషన్ మెట్లు ఎక్కకుండానే సెటిల్మెంట్లు చేయడం, కేసును నీరుగార్చడం పరిపాటిగా మారింది. ఇన్ఫార్మర్ల రక్షణ ఏది? కాకిలా డబల్ గేమ్. సమాజ హితం కోరి నేరస్తులు సమాచారం ఇచ్చే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గంజాయి స్మగ్లర్లు విచ్చలవిడి వ్యసన పరుల గురించి పోలీసులకు సమాచారం ఇస్తే వారిని పట్టుకోవాల్సింది పోయి సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలను నేరస్తులకు చేరవేస్తున్నారు. ఇదైతే 100% జరుగుతుంది. పోయి సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలు నేరస్తులకు చేరవేస్తున్నారు. ఫలానా వ్యక్తి నీ పేరు చెప్పాడు అని పోలీసులు క్లూ ఇవ్వడంతో ఆ నేరగాళ్లు ముఠా బాధితుడు ఇంటిపై పడి దాడి చేయడం, కుటుంబ సభ్యులను బెదిరించడం, చివరికి ప్రాణాలు తీయడం వంటి దారుణాలు జరుగుతున్నాయి. పోలీసులు ఈ డబుల్ గేమ్ వల్ల సామాన్యులు నేరాలను అడ్డుకోవడానికి భయపడుతున్నారు. ఇది 100% నిజమే. గంజాయి అమ్ముతున్నారా నాయన అని పోలీసులకు మనం ఒకవేళ హైదరాబాద్లో 2-3 సంఘటనలు జరిగినాయి. సికింద్రాబాద్లో ఆ ఏరియాలో ఆ వాడు గంజాయి అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం ఇస్తే ఆ సమాచారం ఇచ్చిన 5 నిమిషాలలో ఎవడైతే సమాచారం ఇచ్చిందో వాని ఇంటికి వచ్చి ఆ గంజాయి బ్యాచ్ కొట్టిపోయినలే. ఎవడిచ్చినట్టుగా సమాచారం అక్కడ? పోలీసులు కాకుండా. న్యాయ వ్యవస్థలో తేదీల వేట. పోలీసుల వేధింపులు తట్టుకోలేక కోర్టుకు వెళ్తే అక్కడ మరో రకమైన యుద్ధం మొదలవుతుంది. ఒక కేసు తేలడానికి దశాబ్ద కాలం పడుతుంది. తేదీల మీద తేదీలు పడడం వల్ల బాధితుడు ఆర్థికంగా మానసికంగా చిరిగిపోతున్నాడు. హీరోయిన్ ప్రత్యూష 2002లో పాయిజన్ తీసుకొని చచ్చిపోతే సిద్ధార్థరెడ్డి చేపట్టి 24 సంవత్సరాల తర్వాత కూడా న్యాయం జరగలేదంటే మన న్యాయస్థానంలో న్యాయం ఏ విధంగా జరుగుతుందో ఆ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక కేసు హిస్టరీ. ఎన్ని వాయిదాలు, ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలుగా నా బిడ్డకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు గర్భశోకం మిగిల్చుకొని కోర్టుకు వెళ్తే కోర్టులలో కూడా న్యాయం జరగకపోతే ఆ తల్లిదండ్రులు బ్రతికినట్ట సచ్చినట్ట? వ్యవస్థలో లోపాలు కదా ఇవన్నీ. ఎవడు చట్టసభలలో సవరించాల్సిన ఈ దుర్మార్గులే నేరగాళ్ళై చట్టసభలలో కూర్చుంటా ఉంటే, అక్షరం ముక్కరాని తంబుగాళ్ళు అందరూ ఆ అసెంబ్లీలా కూర్చుంటా ఉంటే వాడికి చట్టం మీద ఏం అవగాహన ఉంటుంది? సొసైటీ మీద ఏం అవగాహన ఉంటుంది? బాధ అనిపిస్తుందా? చాలా బాధ అనిపిస్తుంది. చట్ట భాష అర్థం కాకపోవడం, న్యాయవాదుల భారీ ఫీజులు, పత్రాల గజిబిజి మధ్య సామాన్యుడు దిక్కుచోచని స్థితిలో పడిపోతున్నాడు. ఒక చిన్న సివిల్ కేసు తేలాలన్న దశాబ్ద కాలం పడుతుంది. తేదీల మీద తేదీలు మారుతున్నాయే తప్ప తీర్పు రావడం లేదు. న్యాయవాదుల ఫీజులు, కోర్టు ఖర్చులు సామాన్యుడి ఆర్థిక పరిస్థితిని కుంగదీస్తున్నాయి. న్యాయం కంటే ఖర్చే ఎక్కువ అవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన సాక్షులు సమయానికి రాకపోవడం, కాగితాల ఫైళ్లు అటకా ఎక్కడం వల్ల కేసులు ఎక్కడికెక్కడ ఆగిపోతున్నాయి. అధికారులు లంచాలు తీసుకుంటున్నారు అని కోర్టు మెట్లెక్కినా ఆ కోర్టు క్లర్క్ కాడి నుంచి మొదలు ప్రతి ఒక్కరికి చేతులు తడపాల్సిందే. తడుపుతా కానీ ఫైలు ముందుకు సాగనివ్వరు. ఇది కేవలం ఆరోపణ కాదు. నిన్న మొన్న అనీషా అధికారులకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కోర్టు సిబ్బంది కేసునే గమనించవచ్చు. ప్రజా గొంతుకగా ప్రజా వాయిస్ డిమాండ్ చేస్తూ ఉంది.
వ్యవస్థలో మార్పు రావాలి. పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం మాటలకే పరిమితం కాకూడదు. న్యాయస్థానాల్లో సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్య పెరగాలి. సామాన్యుడికి చట్టంపై భయం కాదు భరోసా కలగాలి. నేరస్తులతో చేతులు కలిపే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డయల్ 100 చేసిన ప్రతి వ్యక్తికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచేలా టెక్నాలజీని వాడాలి. పోలీస్ స్టేషన్లో బ్రోకర్ల వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలి. నేరుగా బాధితుడితోనే పోలీసులు మాట్లాడేలా నిఘా ఉంచాలి. చిన్న కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి కాల పరిమితితో కూడిన తీర్పులు ఇవ్వాలి. ఒక కేసు ఉంటే ఇది 6 monthsలో కంప్లీట్ అవుతుంది, ఇది 1 monthలో కంప్లీట్ అవుతుంది, ఇది 5 yearsలో కంప్లీట్ అవుతుందని ఒక కాల పరిమితి పెట్టి ఆ కేసులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎన్ని వాయిదాలు రా నాయన, బెజార్ వస్తుంది. నా బిహెచ్ఎల్లో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంటుందబ్బా. పెళ్ళైన నెలకే అమ్మాయి వెళ్ళిపోయింది. పెళ్ళి చేసుకున్నారు, అమ్మాయి ఇంకోతో వెళ్ళిపోయింది. ఇంకోతో వెళ్ళిపోయి వీళ్ళు చేసిన అన్యాయం ఏం లేదు పాపం. వాళ్ళు ఆంటీ ఏమో ఆంధ్ర, అంకుల్ ఏమో తెలంగాణ. అరేంజ్డ్ మ్యారేజే వెలమ వాళ్ళు. ఆ పిల్లగాడు చేసిన అన్యాయం ఏం లేదు. వీడు కొంచెం మెత్తగా మెత్తగా ఉంటాడు కాబట్టి వీడిని వదిలేసింది. లవర్తో దెంకపోయింది ఆ పిల్ల. దెంకపోయి గురహింసా చట్టం కేసు పెట్టింది వీళ్ళ పైన గురహింసా చట్టం కేసు పెట్టింది. వీళ్ళు ఉండేది బిహెచ్ఎల్, కోర్టు ఏమో మణుగూరు. 350 kilometers. నెల పోవాలిగా. వీళ్ళు పోతూనే ఉండాలి. 7 సంవత్సరాల తర్వాత తేలిందా. అది తప్పు చేసి ఉల్టా వీళ్ళపైన కేసులు పెట్టి ఉల్టా భరణం పొంది ముప్పు తిప్పలు పెడతా ఉంటే కోర్టులు వాళ్ళకే వత్తాసు పలుకుతున్నాయి. ఎవడైనా తప్పు చేసిన వైపు కోర్టులు ఉంటే బాధ అనిపిస్తుంది. అడ్వకేట్లు కూడా గట్లనే తయారయ్యారు. ఎవడు ఎక్కువ ఫీజు ఇస్తే వాళ్ళ సైడే మారిపోతున్న పరిస్థితి.